ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగాల భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ టీడీపీ నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. గుంటూరు మహిమా గార్డెన్స్లో నిరుద్యోగులు నిర్వహించిన బహిరంగ సభలో కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై నేతలు, విద్యార్థి సంఘ నాయకులు చర్చించారు. అధికార పీఠం ఎక్కిన తర్వాత ఇచ్చిన హామీలను మరిచారని నిరుద్యోగులు మండిపడ్డారు. 40,000 పోస్టులు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు ఆర్ కృష్ణయ్య. కొన్ని పోస్టులకు వయోపరిమితి కూడా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో లోపల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇంటికొక ఉద్యోగం ఏమన్నా కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్న 1,90,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి స్టడీ సర్కిల్ లోపల అన్ని కేటగిరీ పోస్టులకు కోచింగ్లు ఏర్పాటు చేసి ఎక్స్పర్ట్స్ తోటి కోచింగ్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్పందించి ఒకే రోజు 2 పరీక్షలు ఉన్నాయన్నీ కూడా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.